లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఎక్సోడస్ 19th చాప్టర్ అంటే నిర్గమకాండము 19వ అధ్యాయం దయచేసి సంగతి తీవ్రంగా మనం చేస్తున్నాను. ఆ ప్యాస్ఓవర్ ఫీస్ట్ అనేది నేను నెక్స్ట్ వీక్లో అది ముగించేస్తాను. మొన్న నేను ఈ నిర్గమకాండం 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు ఒక గొప్ప విషయం నేను ఆలోచన చేశాను. ఇది ఏమిటి ప్రభా, ఇది ఏమిటి కారణం ఏమిటి అని నేను దేవునిలో నేను అడిగినప్పుడు దానికి నాకు ఒక ఉన్నతమైనటువంటి విషయాలు దేవుడు బయలుపరిచినాడు. అందుకు ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాము. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నారు. అసలు వారు ఎర్ర సముద్రం ఎందుకు రావడంతోనే వారు మొట్టమొదట చాలా వ్యతిరేకముగా దేవుని మీద సన్నిగి కొనిగినారు. ఏమని? ఈ ప్రళయముగా ఉన్నటువంటి ఎర్ర సముద్రం చూసి, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎగసపడుతున్నటువంటి అలలను చూసి వారు దీనికంటే ఆ కఠిన దాస్యమే, ఆ కఠిన బానిసత్వమే బాగుందనుకున్నారు. చూస్తారండి. అందుకని వారు మోషే అమరుల మీద తిరుగుబడ్డారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా? మేము అక్కడుంటేనే బాగుండేది కదా. మేము వెళ్ళి అక్కడ మేము ఆ కఠినత్వమో ఆ బానిసత్వమో ఏదో మా జీవితంలో అలాగా వెలబుచ్చే వాళ్ళం కదా. ఎందుకు మమ్మల్ని ఇలాగా తీసుకొచ్చాము అని కొనిగి శనికి దేవుడికి వ్యతిరేకంగా బాధపడినప్పుడు దేవుడి సందులో మోషే తగ్గించుకుని ప్రార్థన చేస్తారు. ఇదిగయ్యా, మీరు విన్నారు కదా, మీ ప్రజలు ఇశ్రాయేలీయులు ఇలాగే చెప్పారు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు, సాగిపోవుడి అనేది నెంబర్ 1. రెండవది చాలా ఉన్నతమైన మాట నిలిచి ఉంది, చూడండి. దేవుని స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సాగిపోవుడి, వరకుండండి. ఈ 2 మాటలు ఇప్పుడు చెప్పదు, కానీ మరొకసారి ఓ ప్రత్యేకమైనటువంటి అంశమే ఇప్పుడు మాట్లాడటం కుదరదు. కానీ మన యొక్క జీవన యాత్ర, ఆత్మీయ యాత్ర ఇలాగ సాగుతూ ఉన్నప్పుడు ఒదుడుకులు వస్తాయి, కష్టములు వస్తాయి, నష్టములు వస్తాయి, అనేక పరిస్థితులు ఉపద్రవాలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఇవన్నిటిని మించి అనుకోని సంఘటనలు నీ జీవితంలో ఎప్పుడు ఊహించి ఎదుగు, తలంచి ఎదగవు. ఇలా జరుగుతుందా, ఇలా అవుతుందా, ఇలా అవుతానా, ఇలా ఎప్పుడు అనుకోలేదే. అనుకోనటువంటి సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుని స్తోత్రం. అలాంటి సందర్భాల్లో దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నా పక్షంగా నీ పక్షంగా అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. సాగిపోవుడి. దేవుని స్తోత్రం. సాగితయేసునితో జీవిత కాలమంతా యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా. నా జీవిత కాలమ
సరే, నీవంతా 100 మంచుల్లో వెళ్తున్నా సరే, నీ మీద 100 పుల్ల ప్రవహిస్తున్నా సరే, శత్రువులు నేను అరికట్టి భయంకరమైన పరిస్థితులు అగాధంలో కృష్ణుని వేసినా సరే, దేవుడు అంటున్నాడు, ఒక బలార్జుడు ఒకరు విసిరివేయగా యెహోవా అన్న వాక్య రీత్యా నువ్వు సాగిపోవాల్సిందే. ఇది ఆగిపోయే యాత్ర కాదు. ఆగిపోయే యాత్ర నువ్వు అనుకుంటే ఇది జీవిత యాత్ర సాగదు. కనుక నువ్వు సాగిపో. నువ్వు వాళ్ళు అన్నారని, వాళ్ళు చనిగారని, వాళ్ళు గొనిగారని తిరిగి నాకు చెప్పడం ఎందుకయ్యా కంప్లైంట్స్? సాగిపో. పూలకొట్టు చూడు, లేదా నిలిచింది చూడు, రెండు సేమ్ మీనింగ్. డబ్బులు ఇచ్చి చూడాలా? ఆయన ఊరికే నిలిచింది చూడు. దేవుడి కార్యములు, సాధ్యములు అసాధ్యములు, అసాధ్యములు సాధ్యములు. దేవుడి స్తోత్రం. అని ఏదైనా చేయగలరా? అంతే. కానీ నువ్వు తుళ్ళు పడితే అయ్యేవి కావు. లోకంలో సాంస్కృతిక కదా ఇప్పుడు కింద అనుకుంటాడంట, నాలాంటి వాడు అనుకోండి ఆకలైతే. అలాగే దాదాపుగా 1/1 ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి చేయటానికి దేవుడు కొంత సమయం తీసుకుంటాడనే సంగతిని గ్రహించాలి. ప్రియమైన దేవుడు వెళ్ళారా, ఇది నీ తల్లి తండ్రి కాదు, నీ హడావుడి ఏదో చేసి పెడతాను. నీ ఇరుగు పొరుగు వారు కాదు, నీ ప్రక్క వారు కాదు, వారు కాదు, వీరు కాదు. నీ జీవితం నుండి నీ పన్ను భాగమును, నీ యావత్ జీవితాన్ని దేవుడు పట్టుకున్నప్పుడు తగిన సమయంలోనే చేస్తాడు. తుల్లి పట్టు వచ్చేదే కాదు ఇది. ఎవడు తీరుడైన ఆ మాట విని వెడుకును అని ఏం చేస్తున్నాడండి? దృష్టిస్తున్నాడు. ఆయన దృష్టించేంత వరకు ఆయన కన్ను దృష్టి నీ మీద తొలగకుండా చూసుకో, అంతే. కనుక దేవాది దేవుడు ఆయన చేసే కార్యాలు చాలా గంభీరమైనవి. ఆయన చేసే కార్యములు చాలా ఉన్నతమైనవి. కనుక అవి నువ్వు ఒక్కసారి జీవిత అనుభవంలోకి రావాలి అంటే కొంత సమయం తీసుకోవాలి. నువ్వుగా తీసుకునేది దేవుడు. నీదేముంది? ఇప్పుడు చేస్తే తుళ్ళు పడతావు, చేయకపోతే ఏం చేస్తావు? అవసరమైతే దేవుడిని దూషిస్తావు, అవసరమైతే ఎవరైనా దూషిస్తావు, నేను కూలిపోతావు. ఇది నీ వంతు, నా వంతు. కానీ దేవుడు అంటున్నాడు. అందుకే దావీదు ఎక్కువ కీర్తనలో మీరు చదివి ఉంటారు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుని ఉంటుంది అనే మాట మీరు చాలా సందర్భాలు చదివి ఉంటారు. చదివిన వాళ్ళ చేతులు అతన్ని ఏమన్నాడు? యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుని ఉంటుంది అన్నాడు. నువ్వు కనిపెట్టవయ్యా, కనిపెట్టవమ్మా. నేను చిన్నపిల్లడు అనుకున్నావా ఏది గబాన్ని నీ చేతిలోకి రావడానికి? ఏదో ఆకాశాన్ని దిగి వచ్చి దేవుడిని దించినట్టు ఉంటాయి కొంత మాటలు. అంత అతిశయంగా మాట్లాడవద్దు. ఆకాశం అందు దేవుడు ఉన్నాడు, భూమి మీద నీవు నేను మనందరిలో మన మాటలు కొద్దిగా ఉండాలి. అంతసేపు పడవద్దు. ఏ విషయంలో నీకు అతిశి ఏమండి? ఆలోచించండి. కనుక ఊరుకుంటే చూడాలి అన్నాడు. అలాగా చూస్తూ ఉన్నాడు. నేను అవుట్లైన్స్ ఇస్తున్నాను, అసలు పాయింట్ 12 రాబోతున్నా. ఎలాగైతే ఎర్ర సముద్రం దాటారు, అలాగే అవన్నీ తిరుగులాడుతున్నారు. పిహాహి లోతుకు వచ్చారు. అక్కడ నుండి అలా ప్రయాణం సాగుతుంది. వినండి, వచ్చేసిన తర్వాత రెఫ్రిడ్రీము నుండి సేనానికి వచ్చారు. అది మనం కలబోతున్న విషయం. ఆ రెఫ్రిడ్రీము నుండి సేనానికి వచ్చారు. రెఫ్రిడ్రీమ్ అనగా సపోజ్ బలపరచుడా లేదా బలపరచడం. ఈ అర్థమించేటువంటి రెఫ్రిడ్రీము నుండి సేనాయి దగ్గరకు వచ్చేసింది ఇజ్రాయేల్. అది దేవుడు పర్వతం. దేవుడు దిగు వచ్చి అక్కడ ఉన్నటువంటి పర్వతం హోరేబు, అంటే దానికి మరొక పేరు హోరేబే. ఇలాగ సీనాయికి వచ్చారు.
ఒకసారి సీనాయి పరిస్థితి అయినా చదివిస్తాను, 2 మాటలు చెప్తాను అర్థం కావడానికి. సీనాయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుందో తెలుసా? చాలా విలువైనటువంటి కనులు, రాగి, చాలా శ్రేష్టమైనటువంటి కనులు ఉన్నాయి. అందుకని ఐగుప్తీయులు ఎక్కువగా అది ప్రయాణం చేస్తూ ఉంటారు. దొంబిళ్ళారా ఇలాగా ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతం ఎందుకుంది అలాగంటే, దేవాది దేవుడు అవరోహణమై సీనాయి వస్తాడు. సీనాయి పర్వతము మీద అడుగు పెట్టడంతోనే ఎలా ఉంటుందో తెలుసా అండి? అబ్బో మామూలుగా ఉండదండి. మీకు చదివిస్తున్నా, రాకపోతుందా ఆ పాయింట్ కూడా. ఇలాగ వచ్చినప్పుడు సీనాయి పర్వతం సమీపానికి వచ్చేసారు. దేవాది దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎర్ర సముద్రం దాటి ఈ సీనాయి పర్వతంకు వచ్చిన ఈ కొద్ది కాలము, ఈ కొద్ది ప్రయాణానికి వచ్చి దేవుడు ఒక మాట చెప్పాడు. నేను క్లుప్తంగా చెప్పేసి మీకు పాయింట్లోకి వస్తా. మళ్ళీ మొత్తం చదివించాలంటే సైన్స్ ఆగం. అందుకని నేను మాట్లాడుతున్నా. ఏం చెప్పాడు అంటే దేవుడు, నేను నా ప్రజలైన ఇజ్రాయేలును రక్కల మీద తన పిల్లలు మోసినట్లుగా మోసుకొని తీసుకొచ్చాను అన్నాడు. దేవుని స్తోత్రం. నేను రెక్కల మీద తన పిల్లలను మోసిందే, అలాగా నేను ఏం చేస్తాను చెప్పండి అందరూ గట్టి చెప్పాలి. ఎవరు? నేను అన్నాడు ఆయన. ఏమన్నాడు? నేను ఇలాగా ఎలాగా అందరు చెప్పండి. నేను అనే మాట అంతేమండి. ఏంది నువ్వు మోసేవా? ఏంది నువ్వు మోసేట్టే ఫీల్ అవుతున్నావు? ఓయబ్బో నేను మింగేస్తున్నారే. చెప్పండి ఇప్పుడు పూర్తిగా. అదే అని దేవుడు వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత, ఈ ఇశ్రాయేలీయులు ఎలాంటి వారో తెలుసా? ఎలాంటి జనాంగమో తెలుసా అని దేవుడు మాట్లాడాడు. ఆ విషయాన్ని మాత్రం చదువుకున్నాము. కొంచెం చదవండి అమ్మా. రిగమాకాండం 19వ అధ్యాయము. రిగమాకాండం 19వ అధ్యాయము దయచేసి కొంచెం ఓపికగా బాగా చదవండి. 4 నుండి 6 వచనం వరకు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఏమవుతారంట? నెంబర్ 1 ఇది గుర్తుంచుకోండి. యు ఆర్ మై ఓన్ హెరిటేజ్. నువ్వు నా సొంత, నా స్వకీయం, స్వాధ్యమయ్యా. ఎవరికో నువ్వు స్వాస్థ్యం కాలా. ఒక చిన్న విషయం ఏమనుకోవద్దు. మ్యారేజ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు. భర్త భార్యకు స్వాస్థ్యం, భార్య భర్తకు స్వాస్థ్యం. కానీ దేవుడు అంటున్నాడు, మీరందరూ కూడాను నాకేమై ఉన్నారు? చెప్పండి అందరూ చెప్పాలి. అదే ఎంత గొప్ప మాట. నెంబర్ 1 చదువు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. అంతే. మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. చూసారా? దేవుడు ఏదో కొత్త నిబంధనలు చెప్పలేదు. ఆదిలోనే పాత నిబంధనలోనే చెప్పేశాడు. ఏ ప్రజలు నాకు యాజక రూపమైన మరొక మాట ఏంటి? పరిశుద్ధ రాజ్యముగా. ఎలాగంటే వారైనా అందుకే వారిని అస్సలు సంపాదించాను. నేనేం చేసుకున్నాను అని దేవుడు చెప్పి వారి విషయమై మాట్లాడాడు. కనుక అంతకుముందు కూడా అడిగారు కదా వారు, నేనేమై ఉన్నానో వాళ్ళు తెలియాలి. నన్ను కూడా తెలియాలి. ఆయన పేరు ఏంటో అని కూడా ఇప్పుడు తెలియాలి. వారు కూడా ఆసక్తిగా నన్ను చూడాలని, అందుకని నేను వారికి కనిపించాలి.
కనుక ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేటప్పుడు వినండమ్మా, తిరుగు ఈ అమ్మాయికి ఇచ్చి గిల్లినట్టుంటే బయట పంపిస్తా కదా. ఈ సీనాయి పర్వతం ఎద్దకు మొట్టమొదట వాళ్ళు రావడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలాగ ఉండాలో తెలుసా? అలాగ ఉంటేనే కదా సీనాయి పర్వతం అందుకు వస్తారు. ఆటోమేటిక్గా వస్తే రారు, చస్తారు. అలాగ వాళ్ళని ఏ విధంగా రమ్మన్నాడు దేవుడు ఒక మాట చదువుకొని క్లుప్తంగా అసలు పాయింట్లోకి వచ్చేస్తా చదువు నుండి. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలని వారి ఎదుట తెలియపరిచాడు. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసాడు. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకముంచున్నట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో తెలియజేయగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. ఒకటి నెంబర్ 1 కండిషన్, వారు సీనాయి పర్వతం ఎత్తుకు రావాలి, వారు నన్ను చూడాలి. నెంబర్ 1 కండిషన్, నేడు రేపు ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. ఆలోచించాలి బాగా మీరు. దిస్ ఇస్ ద హోలీ మౌంటైన్. ఇది పరిశుద్ధ పర్వతం. పరిశుద్ధ పర్వతం మీద ఉన్న ఆయన అతి పరిశుద్ధుడు. నాకు ఇది చదువుతుంటే ఆలోచన వచ్చింది. నాకు దేవుని ఆత్మ చక్కని ప్రేరేపణ కలిగించాడు. ఒకసారి కీర్తన గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం చదువుకోమన్నట్టుగా నాకు ప్రేరేపించబడింది. అక్కడ రాయబడి ఉంది, యెహోవా నీ పర్వతం ఎక్కదగిన వాడు ఎవడు, నీ గుడారములో అనే మాట నాకు జ్ఞాపకం వచ్చింది. దేవుడు జ్ఞాపకం చేస్తే చదువుకో ఒకసారి. అవును ప్రభా, కనుక నియమని పెడుతున్న అవసరం. సీనాయి పర్వతం ఎదుగు రావడం అంత ఆశామాష కాదు. ఈరోజు రేపు అది ఎలా ఉండాలి? శాంక్టిఫైడ్ వాళ్ళు పరిశుద్ధపరచబడాలి. నెంబర్ 1. ఇంకా నేడు రేపు వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుకుకొని. అక్కడ రెండవది బట్టలు ఉతుక్కోవాలి. 2 రకంలో బాగా వినండి, తొందరగా లాగేస్తా. నేను దేవుని ఆత్మతో నేను మాట్లాడి వాదించినప్పుడు నాకు దేవుడు బయలుపరచండి 10 పాయింట్లు నేను క్లుప్తంగా లాగేస్తా. ఒకవేళ లాగలేకపోతే రేపు ఫేజ్వర్, ది ఫీస్ట్ ఆఫ్ ఫేజ్వర్ చెప్పి ఇదైనా పాయింట్స్ లాగేస్తా. సరే, ఓకే. దేవుడు ఇక్కడ వారి బట్టలు ఉతుక్కోమన్నారు. ఇక్కడ 2 రకమైన బట్టలు, గార్మెంట్స్, 2 kinds of garments. ఏమిటి? నెంబర్ 1 పైలు. ఇక్కడ శరీరం కప్పుకునేటువంటివి ఇవి. రెండవి ఆత్మనే వస్త్రం, హృదయం అనే లేదా ఆత్మనే వస్త్రం. అందుకే దేవుడు అంటాడు, మీ హృదయము కాక మీ బట్టలు క్షమించండి, మీ వస్త్రములు చెప్పుకొని అంటే అర్థము మీ హృదయములు చించుకుని పశ్చాత్తపడి మీ పాపను ఒప్పుకొని పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడాలి అని అర్థం. అది కనుక ఈ 2 రకములు అర్థం ఇచ్చే రెండవది వారు బట్టలు ఉతుక్కోవాలయ్యా. 3 మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. అది దీనిగా వస్తే 3వ నాడు ప్రజలందరి ఎదుట నేను సీనాయి పర్వతం మీద దిగి వస్తానన్నాడు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమాత జన్మకాలం
మీద ఎలా రాబోతున్నాడో మన దైవాది దేవుడు అనేటువంటి తండ్రి అయిన దేవుడు మూడవ నాడు వీళ్ళందరూ కూడా సినాయి పర్వతం మీదుగా వచ్చి దగ్గర సమీపంలో వస్తే దేవుడు బిడ్డలారా అని దిగి వస్తానని మాట ఇచ్చాడు. కనుక నువ్వు దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు అంత మాత్రం చేత నువ్వేదో ఇచ్చిపోయే వేరేదో వేలు పెట్టుకున్న వస్త్రము కట్టుకుని రావాలని ఇక్కడ ఏమీ ఆంక్ష లేదు. అది గుర్తుపెట్టుకోండి. నీకున్నవే చక్కగా దేవుడు ఇది చేసుకొని వాష్ చేసుకొని దేవుడి సన్నిధికి రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాగ దేవుడి బిడ్డలారా ఇలాగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధపరచబడి వాళ్ళు హృదయం అంతా కూడా నువ్వు దేవుడు సరి చేసుకుని వాళ్ళు ఆ విధంగా వచ్చినట్లయితే మూడవ నాడు నేను సినాయి పట్టుకుని వస్తాను అన్నాడు. ఇకపోతే ఇంకా కొంచెం కింద చదివినట్లయితే ఉండవు, ఇంకా కొంచెం నిబంధనలు ఉన్నాయి. కొంచెం నిబంధనలు ఉన్నాయి. అవి కూడా టక చదువుకుని నేను అనుకున్న పాయింట్కి వస్తాను. చదువు. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమ్మి ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడును. ఏమండి ఆ యొక్క పర్వతం దగ్గర రాకుండా ఏం చేయాలంట? ఏర్పరచాయా? చాలా మంది పొలాలకు చాలా ప్రాంతాల్లో ఈ ఫెన్సింగ్ ఒకటి ఏర్పాటు చేస్తారు కదా, శత్రువు రాకుండా ఉండటానికి, పశువులు రాకుండా ఉండటానికి, మరొకటి ప్రవేశించకుండా ఉండటానికి. సేమేస్ దేవుడికి అని చెప్తున్నాడు. సినాయి పర్వతముకు రావడానికి దగ్గరగా సమీపించడానికి చాలా ప్రమాదకరమో అట్టివాడు చేస్తాడు. కొంత హత్తు ఉండాలి. రెండోది ఏం చెప్పాడు? మొట్టమొదటి అసలు ఆ పర్వతం ముట్టావంటే నువ్వు అయిపోతుంది అలాంటి అని కొన్ని కండిషన్ చెప్పాడు. ఇంకా కొంచెం ఎవడను చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. ఊరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెను. అది కనుక ఇంత నిబంధన చెప్పిన తర్వాత ఫైనల్ గా దేవుడు చెప్పాడు ఊరధ్వని వినిపిస్తుంది. Blow the trumpet. Blow the trumpet. ఊదపడుతుంది. ఇది సాదృశ్యం. ప్రజలందరూ ఇశ్రాయేలీయులు పర్వతం సమీపంకు రావాలని అందుకోకూడదు, సమీపించకూడదు. కనుక కొంచెం దగ్గరలో నిలబడాలని చెప్పాడు. అప్పుడు నేను సాంద్రమేఘము వస్తాను అన్నాడు. సాంద్రమేఘము అంటే ఇంగ్లీష్ మాట థిక్ క్లౌడ్, చిక్కని. ఇది వర్షాకాలంలో వర్షం పడుతుంది అనే సందర్భంలో వీరు ఆకాశాన్ని చూసి ఓ చాలా మేఘవృతమైందండి, నల్లగా పట్టిందండి మబ్బు అంటారా లేదా? అలాంటి మేఘం అనుకుంటాం. సాంద్ర మేఘము అన్న దాన్ని మరొక మాట కారు మబ్బులు అన్నారు. రెండు కలిసి ఒకే అర్థం, థిక్ క్లౌడ్. అలాంటి మేఘములో నేను ఎక్కడ ఎత్తకంటే పర్వతం మీదకి వస్తా. డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తే చస్తావో అంతే. మన దేవాది దేవుడు రోషమల్ల దేవుడు. God is jealous. బహురోషముల దేవుడు. అలాంటి దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఇలాగ చెప్పాడు. ఇప్పుడు సాంద్ర మేఘంలో నేను ఆ పర్వతం మీద వస్తాను. చదువు కొంచెం త్వరగా. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములను మెరుపులను సాంద్ర మేఘము ఊర యొక్క మహాధ్వనియు కలుగగా పాళములోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాళములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదకి దిగి వచ్చాడు దేవుడు. గట్టి చెప్పాలి, అందరూ అర్థమైన వాళ్ళు చెప్పాలి, చెప్పాలి. అగ్నితో దేవుడు అంటే ఏమనుకుంటున్నావా? నీ జేబులో ఉన్నాడు అనుకుంటున్నావా? నీ సత్తులో ఉన్నాడు అనుకుంటున్నావా?
అతి భయంకరుడు, అగ్నితో పక్క మంటే గోళం లాంటి దేవుడు. ఆలోచించండి ఇలా, అలాంటి దేవుడు ఎంతకు వచ్చాడంట? అగ్నిమయంతో వచ్చేసాడంట. దీని మీదకి సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. అప్పుడు సీనాయి పర్వతం కూడా ఎట్లుందో ఒక మాట చెప్పేసి ఇంకో అస్తలమైన శిశువులు పాంచిపోతా చదువు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. నంబర్ 1, ఎప్పుడైతే దేవాది దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చాడో అదంతా ఏమైపోయిందంట? ఓ గొప్ప డస్ట్, ఆ దుమ్ములా అది గొప్ప పొగలాగా లేచిందండి. ఎంత భయంకరుడో మన దేవుడు, నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. 2, దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. అది కొలిమి అనేస్ కొలిమి వాడిగా పుస్తకం అంటే ఎలా ఉండదు, దానికంటే ఇల్లు రెట్లు ఉండవు. అలాగుందంట. చదువు. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. పర్వతమంతయు మిక్కిలి కంపించిపోయింది. భూకంపం వచ్చినట్లుగా కదిలిపోయింది దేవుని బిడ్డలారా. చదవండి. ఆ భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా చాలు. ఆ భూరధ్వని అంతకంతకు పెద్దదైపోయిందంటే ఎంత గ్రేట్ లౌడ్, అంత పెద్దగా అయిపోయింది. ఇదే అంత గట్టిగా పెద్దగా బిగ్గరగా ఉంటే రేపు యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు పూల ఊదపడుతుంది. అది ఎంత గంభీరం, ఒకసారి ఆలోచన చేసుకో. దీనికి దానికి కంపేర్ చేసుకో. అది ఎంత భయంకరం, ప్రపంచానికి వినపడుతుంది. ఏమంటే నిద్రపోకండి, మెసేజ్లు పోతే మళ్ళీ రాదండి, తిరిగి వినటానికి కూడా కష్టమే. ఎందుకండి? ఎందుకు నిద్ర వస్తుంది? ఏమైనా జోల పడుతుందా? ఎందుకు నిద్ర వస్తుంది? నిద్రప్పుడు కనీసం బయటకు వెళ్ళి నిలబెట్టమో లేదా ముఖం కడుకోమో చెయ్యండి. ఇది ఇంకో రోజు చెప్పగలనా? లేదా ఆలోచించండి. ఈ పూర్వత్వాన్ని అంతకు బలమైన ఒక పెద్దకు గొప్ప అర్పణించబడింది. యేసు ప్రభువు వచ్చేటప్పుడు ఆర్కేంజల్ ఊదుతున్నప్పుడు అది ప్రపంచానికి వినబడుతుంది. ఒకవేళ ఈ బోధ నా ఆత్మీయ స్థితికి చెప్తున్నా, మీ అందరి విషయంగా దాదాపుగా ఆ బాల్యం అంతా వినపడింది. ఇక్కడ మీరు పోల్చుకోవాలి, నేను చెప్పే మాట బాగా ఆలోచించండి. ఈ పూలు అంతకంతకు ధ్వని బాగా ఇదైపోయింది కదా పెద్దగా. రేపు యేసు ప్రభు వారు వచ్చి ఆయన సంఘంలో తీసుకెళ్ళబోయేటప్పటికి ఆ ప్రధాన దూత బోధ ప్రపంచానికి వినిపించాలి. అది ఎంత ఆర్భటిస్తే వినిపిస్తుంది? మీరు ప్రశ్నించుకోండి, అవునా కదా? చూడండి, అప్పుడు ఈ పాలుడు వాళ్ళందరూ రావాలి కదా. అలా వదనం జరిగింది. ఇంకా త్వరగా ముగిస్తాను, త్వరగా అసలు పాయింట్లోకి వస్తాను. యెహోవా సీనాయి పర్వతము మీదకి దిగి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా, అదే ఇది నన్ను పట్టుకున్నది. అదే అధ్యాయంలో 23 చదవాలి, మళ్ళీ చదవాలి. 23 చదవాలి. మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతములకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించిదివనెను. అందుకు యెహోవా, నీవు దిగివెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అది మొట్టమొదట నేను టాలెంట్ చేసుకున్నది నా దేవుడు నాకు చెప్పింది చెప్తాను. ఫస్ట్ టైం, మొదటిసారి దేవుడు మోషేను రమ్మన్నాడు. రెండవసారి దేవుడు బిడ్డలారా అహరోను రమ్మన్నాడు. మూడవసారి ప్రజలు రావటానికి లేదు. వినాలి, ఇక్కడ వారు అక్కడే ఉన్నారు. వారు హత్య చేశాను, అక్కడే ఉండాలి. ఇది నేను ఆలోచన చేశాను. ప్రభా, ఫస్ట్ టైం మొదటిసారి మోషే గారిని రమ్మన్నారు, రెండోసారి అహరోను రమ్మన్నారు. ఆ తర్వాత ప్రజలు అసలే రాబోతున్నారు. కారణం ఏంటి?
మోషే గారిని రమ్మటానికి కారణం ఏంటి? ఏమిటి? నాకు తెలియట్లేదు. నా మనసు కదటం లేదు, నా ఆత్మ కదటం లేదు. నాకు తెలియచేయమని నేను బైబిల్ తెలుగు ఇంగ్లీష్ దగ్గర పెట్టుకొని నేను ఆలోచన చేస్తున్నప్పుడు నా దేవుడు కొన్ని ఆలోచనలు ఇచ్చాడు. ఆయనలో కొన్ని ప్రత్యేకమైన అర్హతలు ఉన్నాయి. ఆయనలో కొన్ని ప్రత్యేకమైన యోగ్యతలు ఉన్నాయి. అతనిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అందుకే నేను అతను మొట్టమొదటిగా నమ్మన్నాను. దేవుని స్తోత్రం. He is an ordinary man. He is not an ordinary man. ఆయన మామూలు మనిషి అంతే. వచ్చే కాదంటే ఏమనుకుంటున్నావో ఎప్పుడు తక్కువ సావే. చాలా మంది ఏం చేస్తారంటే ఆయనే రాత్రి మొదలుకొచ్చాడు, సింపుల్ గా మాట్లాడతారు. ఆయనే సమాధి ఎక్కడ ఉందో తెలీదు, మరి ఆత్మ మరి అదే అదృష్టి పరా దిగించింది కదా అని సింపుల్ గా అంటారు. గొప్ప గొప్ప వారిని సైతాన్ని అడ్డగించే మాట వాస్తవమే కావచ్చేమో, అది రకమైన అని నేను ఆలోచన చేశాను. ఏమిటి? మోషేగానే మొట్టమొదటి పిలిచాడు. స్వయంగా రక్త సంబంధి, స్వయంగా సొంత అన్న మొదటి చెప్పాను, నీ నోటికే నీ అతని స్థానాన్ని అతను మాట్లాడతాడు అని అన్నారు. ఇవన్నీ బాగులేనాయా? బాగానే ఉంది. మరి ఇద్దరు కలిసి సీనాయి పర్వతం మీదకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరు కలిసి అద్భుతాలు చేసే సమయాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి మీ దగ్గర మిమ్మల్ని సమీపించిన రోజులు ఉన్నాయి. ఇద్దరు కలిసి అద్భుతాలు చేసే సమయాలు ఉన్నాయి. కారణం ఏంటి? ఇద్దరు ఒకేసారి నమ్మనొచ్చుగా, ఇద్దరు ఒకేసారి నమ్మనొచ్చుగా. మోషే గారిని ఫస్ట్ టైం మొదటిసారి నువ్వు నమ్మకం కారణం ఏంటి? ఏంటి ప్రభా? నాకు ఈ విషయం తెలియజేయాలి, నాకు ఈ విషయం తెలియజేస్తే అంతే అని చెప్పి దేవుడి దగ్గర నేను చాలా ప్రాధాన్యపూర్వకంగా నేను ఒకసారి నా ఆలోచన, నా సమస్తము, నా శరీరాత్మలు ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోయినాయి. మాట్లాడుతుంది యేసు ప్రభువారు నా దేవాది దేవుడు నాకు వరుసగా దాదాపు 7 పాయింట్లు ఉన్నాయంటే చెప్తాను. దాదాపుగా 9-10 పాయింట్లు ఉన్నాయి. అన్నీ చెప్పలేను, ఈరోజు అన్నీ చెప్పలేను. చెప్పగలనంత చెప్తాను. 12:30 ఎట్టి పరిస్థితుల్లో 1 గంట ముగిస్తాను. కనుక నేను అలాగా దేవుడిని అడిగినప్పుడు నా దేవుడు నాకు ఒక్కోటి 1 by 1 అలాగే నాకు బయలుపరిచాడు. ఆయన ఏర్పరచుకుంటాను. మోషే గారిని మొట్టమొదటి యూదు పర్వతం నుంచి నా పర్వతం ఎదురన్నారు. ఇదే ఫస్ట్ టైం పర్వతం ఎక్కడం. మోషే గారి యొక్క అనుభవంలో, మోషే గారి యొక్క అనుభవంలో ఇదే ఫస్ట్ టైం. అక్కడ నుండి ఎదుగుతూ వచ్చాను. 2 times of 40 days ఫస్ట్ టైం. అలాగా ఎక్కడ మొదలు పెట్టాడు. కానీ ఇదే దేవతి దేవుడు మొదటిసారి మోషే గారిని పైకి రమ్మన్నాడు. అనగా సంబంధి దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక కానీ అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, సొంతవాది కావచ్చు, నేను అంత ఆత్మీయంగా హత్తుకునే వాళ్ళు కావచ్చు, ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళే. దేవుని స్తోత్రం. ఎవరి వాళ్ళే. మీరు నాకు రాదు, నాకు నీకు పోదు. ఆయన పిలిపి అలాంటి ఆయన యొక్క విధానము, విధి విధానములు, పద్ధతులు, ప్రణాళికలు ఆ వ్యక్తి పట్ల ఇలాగా ఉంటూ ఉంటాయి. వింటాను మా మహిమ మైండ్ ఎక్కడ పోయిందే కొంచెం కదా. కనుక ఆలోచించండి ప్రియులారా. కాసేపు నువ్వు కూడా మన మైండ్ ఇక్కడ ఉంచాలి. అంతట్లా వేదన. కనుక ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుడు చెప్తున్నాడు. ఎంత గంభీరంగా మాట్లాడాడంటే అసలు అది మామూలు విషయం కాదండి. నేను దాదాపుగా సొంతగా నేను మీ దగ్గర పంచుకుంటాను, సొంతగా చెప్పేస్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదు వింటాము అనుకునే వాళ్ళు రాసుకునే ఏదైనా నాకు
ఇబ్బంది లేదు. మోసెస్ స్పెషల్ క్వాలిటీస్ ఆర్ వర్జిస్, అతను ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు లేదా యోగ్యతలు. మోసెస్ స్పెషల్ క్వాలిటీస్ ఆర్ వర్జిస్, ఇవి చక్కగా చెప్పేస్తాను. త్వరగా చూడండి దిగమకాండము నెంబర్ 1. ఆయనలో దేవుడు ఏమి చూస్తాడో చూద్దాం. నెంబర్ 1 దిగమకాండం 33:7 త్వరగా చూడాలి. ఎంతసేపా? అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. సరే, అదే అధ్యాయంలో అతనికి ఒక కొత్త ప్రత్యక్షత కలిగింది. అది చదువుతాం, దానికోసం ఇది అది కాదు. కానీ ఆయన చూడండి 33వ అధ్యాయంలోనే 17 నుంచి కొంచెం చదవండి. కాగా యెహోవా నీతో చెప్పిన మాట చొప్పున నేను చేసేది నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి చెప్పండి ఒక మాట. నీ పేరును బట్టి, పేర్లు ఉంటాయి, అందరికీ ఉంటాయి. సుగుణమ్మ సుగుణమండలం, సుశీలమ్మ మంచి ప్రవర్తనలు, సులోచన మంచి ఆలోచనలు, సుజాత క్షమించండి సుజాత ఉండాలి. అమ్మ మిమ్మల్ని చాలా శ్రేష్టమైన పేర్లు పెట్టుకుంటావు, కానీ పేర్లు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మోషే ఎంత దయగల దేవుడు, ప్రేమగల తండ్రి. మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు బిడ్డ అంటున్నాడు, మోషే నీ మీద నాకు కరుణా కటాక్షములు దేవుని మన బ్రతుకు కాలంతో మనతో ఉంటే ధన్యతే అంటున్నాడు ఆయన. నా కటాక్షము ఎవరి మీద కలిగింది? నీ మీద కలిగిందయ్యా. నెంబర్ 1. రెండవది ఏమిటో తెలుసా? నీ పేరుని బట్టి అంటే ఎరుగుతారా? ఏంది పేర్లు పెట్టి మాత్రం ఎరుగుతారా? ఎరిగేటం అవ్వచ్చు. ఒక ప్రణాళిక ఉన్నది మోషే పట్ల. 2 సంవత్సరాలలోపు పిల్లల్ని అర్థమార్చండి అని చెప్పినప్పుడే పరిశుద్ధాత్ముడు ఆ మిడ్ వైఫ్ ఆ మంత్రస్థానంలో ఉండి ఒక రకమైన ఆలోచన కలిగించాడు. దివ్య సుందరాంగుడు, చాలా ఉన్నతమైన వ్యక్తి ఒకడు రాబోతున్నాడు. దయచేసి మీరు చక్కగా యుక్తముగా మంచి ఆలోచనగా చాలా దైవికమైన కృపతో ఆ వచ్చే బిడ్డల బ్రతకనివ్వడి అని దేవుడు ఆలోచన. లేకపోతే ఆ వాళ్ళు కూడా పట్టినట్టు ఉండేవాడు. ఆలోచించండి, అది ఒక దేవుడి యొక్క ప్రణాళిక. రెండవది, తల్లి యొద్ద తల్లినే పెట్టి ఒక పరాయి వ్యక్తిగా పెంచడానికి దేవుడే కృప చూపించాడు. ఇది రెండవది. మూడవది, దాదాపు 12 సంవత్సరాల వరకు ఐగుప్తులో ఫరో కుమార్తెగా కొడుకు అనిపించుకున్నాడు. అలాగ ఉంటున్నాడు. అలాగ ఎదుగుతూ 40 years వచ్చేస్తాయి. 40 సంవత్సరాలు వచ్చాయి. 40 సంవత్సరాల వయసులో ఐగుప్తులో ఐగుప్తుడు కొట్టుకుంటూ ఉన్నాడు. అప్పుడే కలిగింది అతనికి. అప్పుడే దైవికమైనటువంటి ఆలోచన కలిగింది. అప్పుడే దైవికమైనటువంటి ప్రేరేపణ కలిగింది. నా హెబ్రీయుడు, నా అంతంలో ప్రేమ, నా అంతంలో గొప్ప బాంధవ్యం, నా అనే దానిలో నా అనేది ఒక అతకబడినటువంటి ఐక్యత, ప్రేమకు సమాధానంగా సాధించుకున్నాను. దేవునికి స్తోత్రం. అందుకని నా హెబ్రీయుడు అనేటువంటి ఒక రక్తం ఉడికింది అతనిలో, నా 40 సంవత్సరాలనే. అందుకని పోరాడి ఆ ఐగుప్తుని చంపేసి సమాధి చేసేసి వెళ్ళిపోయాడు. అట్లా పారిపోయి వస్తున్నప్పుడు మిద్యాను దేశంలో ఇత్రో తన మందరం వైపుకుంటూ ఉన్నాడు.
తన కుమార్తె సిప్పోరా వాటికి నీళ్లు పెడుతున్నారు. అప్పుడే మాట్లాడి మామగారు తన తండ్రి యొక్క తీసుకెళ్ళి అప్పటి నుండి తన మామగారు దగ్గరే ఉంటూ ఉన్నాడు. ఆ విధంగా వండుతున్న పదలో అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు మాట్లాడాడు. అక్కడి నుండి తన యొక్క స్థితిని దేవుడు ఒక టర్నింగ్ పాయింట్ గా చేశాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అడిగారు ప్రశ్న, నన్ను కూడా అడిగారు, ఆయన నరహంతకుడుగా ఆయన ఒకరిని చంపేసి పాతి పెట్టాడు కదా, మరి దేవుడు ఏంటి అని. నేను ఎవరిని ప్రేమించదనో ఎవరిని కరుణించదనో అంటే సింపుల్ ఆయన కృపా కనికరములు మోషే గారి పట్ల ఉన్నాయి. ఆ విధముగా దేవుడు పెట్టారా, దేవుడు ఆ మోషే గారిని ఎంచుకున్నాడు. గొప్ప ప్రణాళిక ఇజ్రాయేల్ పట్ల నెరవేర్చడానికి ముందుకు వచ్చాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా ముందుకు సాగుతూ ఉంది. నేను క్లుప్తంగా లాగేస్తున్నా. ఆ విధంగా తన జీవితాన్ని దేవుడు ఒక ఉన్నత వ్యక్తిగా చిత్రదానికి ముందుకు వచ్చాడు. మోషేతో చెప్పాడు, ఇప్పుడు నేను ఫరో ఎదురు పంపించబోతున్నా. వినాలి ఇక్కడ, నేను నిన్ను ఫరో ఎదురు పంపించబోతున్నా. అతనితో నువ్వు మాట్లాడాలి, నా ప్రజలైన ఇజ్రాయిల్ను వినిపించాలి. అమ్మో నేనా? ఐఎమ్ నాట్ ఎలక్ట్రిక్. నేను రాక లేకుంటే కాదు. ఐఎమ్ ఫ్రోసన్. నేను నత్తివాడినయ్యా, నేను నత్తివాడిని. ఆయన మాట్లాడపడి కాదు అన్నాడు. ఓయ్ వెళ్ళవాడే, నత్తివాడిని చేసింది నేను కాదా, అన్ని చేసింది నేను కాదు అన్నాడు. ఈ విధంగా దేవుడు ఈ విధంగా అతన్ని పెట్టాడు. ఇలాగ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు పెట్టారా, అలాగ ఉంటూ ముందంజ వేస్తూ ఉన్న సందర్భంలో దేవుడు పెట్టారా, దేవుడి యొక్క వాక్యం సరిగా నీవు ఒక్కడే అనుకుంటున్నాగా, నేను నీకు అన్నం తోడిగిస్తా. నీ నోటికి అతను ఏమవుతాడు చెప్పండి. కనుక తన కలిపాడు. ఇదిగా ముందుకు వచ్చారు. సముద్రం దాటారు. అరణ్యంలో కొద్ది ప్రయాణం చేశారు. దీవి నుండి సేనాయికి వచ్చారు. ఇప్పుడు సేనాయి పర్వతంలో జరుగుతున్న సంభాషణ, అరణ్యంలో జరుగుతున్న సంభాషణలో అప్పుడు ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు, ఎన్నెన్నో మహత్ కార్యములు, ఎన్నెన్నో దేవుడు చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ చూశాడు. ఒక్కసారి అడిగాడు, అయ్యా బాగానే ఉంది కానీ సేనాయి పర్వతం మీదకి వచ్చాను కానీ నేను నీ స్వర్గం వింటున్నా. ఏంటి చెప్పండి అందరూ? ఏమంటున్నాడు? డౌట్, సస్పెక్ట్ వ్యక్తం చేస్తున్నాడు. నేను నీ దగ్గరకు వస్తున్నా, 40 రోజులు ఉంటున్నా, కానీ ఏంటిది చెప్పండమ్మా. వింటున్నా, స్వరం వింటున్నాను, బాగానే ఉంది కానీ అయ్యా నేను నిన్ను చూడ ఎంత పెద్ద కోరిక. ఏ నన్ను చూసి బ్రతకడయ్యా, నన్ను అడిగావుగా, నువ్వు సాగుకుంటూ ఉంటానికి నేను పట్ల సొంతలో కూడా పోతా ఉంటాను, నన్ను వెనక భాగమే చూడు అన్నాడు. ఎందుకంటే నువ్వు బ్రతకాలి, ఇశ్రాయేలుని విడిపించావు, బాగానే ఉంది, కానీ దరి చేర్చాలి. అది కణాలు జరిపించాలి. నీ మీద పెద్ద బాధ ఉన్నది, గొప్ప బాధ్యత ఉన్నది. నీ మీద ఎంతో నేను ఆశ పెట్టుకున్నాను. నీ పట్ల నేను ఎంతో కటాక్షించి నిన్ను నేను పిలుచుకుని ఏర్పాటు చేసుకున్నాను. లూజ్ వస్తే అర్థమయ్యా, ఎలాగయ్యా అనుకున్నాడు దేవుడు. అందుకని ఈ రోజున నీకు చూపిస్తాను నా మహిమ. నిజమే, నీకు కాదంటలేదు, కానీ నీవు నా యొక్క పర్వతానికి మొట్టమొదట నన్ను ఫస్ట్ టైం పిలిచాడు దేవుడు. మొదటి కారణం చెప్తున్నాడు. అతను నాకు దేవుడు చెప్పిన విషయం, నేను అతని పేరుని బట్టి ఎరిగి ఉన్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా ఎవరిని వచ్చేతో నాకు తెలిసిన జవాబు, నేను అడిగిన దానికి దేవుడు నాకు చెప్పిన విషయం, నేను మోషేను, నేను అతన్ని పేరుని బట్టి ఎరిగి ఉన్నాను అన్నాడు. ఈరోజు నిన్ను కూడాను, నువ్వెవరు ఆయన నాకు తెలియదు, నువ్వు ఎలాంటి నాకు తెలీదు. దేవుడు మాత్రం నీ యొక్క పేరుని పెట్టి ఎరుగున్నాడు. పెద్దమైనా ఎరుగున్నాడు, చట్టమైనా ఎరుగున్నాడు. మా వదిన ఒక బ్యాంక్ పేరు ఏమండి అసలు పేరు మార్చుకుని పాస్టర్ గారు బాప్టిస్ట్ సంపూర్ణ అని పెట్టాడు. బాగుంది. అంతకుముందు ఆ పేరు ఏం చేసినాం, పిల్లలు అలా పట్టుకోలేదని ఆమె పేరు చెప్తమ్మా అని పెట్టారు. ఇప్పటికీ కూడా మా ఊళ్ళో పేరు తీసేది
చెప్తా అంటాం. నేను కూడా అదే అంటావా వదినా చెప్పదు. అయితే నేను దేవుళ్ళకి వచ్చినాక ఇప్పుడు అది తీసేసి మామూలుగా అంటాను. కనుక దేవుడి బిడ్డలారా, నువ్వు చెప్తమైనా పెద్దమైనా దేవుడు నీ పేరు పెట్టి చూస్తాను. చిన్న వచ్చిన పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలుడైన మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలుడైన ఆలోచించండి. మొట్టమొదట ఏంటి ప్రభు మోషేగానే మొట్టమొదట పిలిచావు పండగలకి, తర్వాతే అన్నగాన్ని పిలిచావు. ప్రజలైతే అసలు రాకూడదు. ఏంటి ప్రత్యేకత మోషేగాన్ని? అవును అతను ప్రత్యేకత ఉన్నది. అతని పేరుని బట్టి నేను ఎదిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు కూడాను నీ పేరుని బట్టి దేవుని ఎదిగి ఉన్నాను. ప్రియులారా, అది ఎంతలో కష్టమైనా, ఎంతలో పరిస్థితి అయినా, ఎంత మాలాంటి జీవితమైనా అది నీటి మొదలుగా చేయబోయే దినం వచ్చేసింది. దేవుని బిడ్డలారా, నీ పేరు ఎంతో అని తెలుసు. ప్రజలు తెలియకపోవచ్చు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. లోకంలో ఒక రకమైనటువంటి పేరు పోకపోవచ్చేమో, కానీ నీ పేరు చాలా విలువైనది. ఆలోచించండి. మన దేవుని బిడ్డలారా, మోషే గారు పర్వతం మీద రావడానికి ఎందుకు ప్రభా, ఎందుకని ఆయన్ని మొట్టమొదటి పిలిచావు? కారణం నేను ఆయన పేరుని బట్టి, ఆయన పేరుని బట్టి నేను ఎరిగి ఉన్నాను. అంటే ఇది నెంబర్ 1. అది నెంబర్ 1. ఆ తర్వాత రెండవదిగా చూద్దాం. ఆ రెండవది ఏమిటో, నేను దేవుని దగ్గర మళ్ళీ వేచమైనప్పుడు దేవుడు నాకు ఒక మంచి ఉన్నతమైన బిడ్డని ఇచ్చాడు. ఏమిటో చూద్దాం. దేవుడు చెప్పాడు, మోషే అంటే మామూలు వ్యక్తి కాదు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఎలాంటి వాడంట చెప్పాలి. ఎబ్రి రాసిన పత్రిక త్వరగా ఎబ్రి రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎబ్రి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచ్చా త్వరగమ్మా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దాన్ని అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలాంటి వాడంట? మోషే ఇల్లంతటిలో అంటే యావత్ ప్రపంచంలో నేను ఏర్పాటు చేస్తున్న జనాంగమంతటిలో ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. అయ్యా జోసఫ్ ఇంకెవరు దొరకలేదు, ఎవరు లేరు. అమ్మ ఉన్నాగా మహిమ లేదు. జతకాళి బాగున్నాయి, జడ్డీస్కి వస్తున్నాయి. ఆలోచించండి. ఇద్దరిద్దరైనా మీరు వేరేగా కూర్చుంటే మంచిది. మీ ఇద్దరు నిద్రపోతుంటే ఒకరినొకరు నచ్చుకుంటుంది లేదా? సరే, కానీ ఆలోచించండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మధ్యాహ్న సమయంలో ఎంతమంది లేదండి. మేమెంత నమ్మకమైన విశ్వాసం అంటున్నానండి. మేము మామూలుగా ఉంది, మాకు దేవుడు గుండెల్లో ఉన్నాడు అన్న వాళ్ళు బోళ్ళు మంత్రులు పడితే
ఆ గుడ్డలన్నీ మండిపోయావు, రాలిపోయావు, ఊడిపోయావు నాకు తెలియదు, కానీ దేవాలయ దేవుడికి మాత్రం ఒక గుడ్డ దొరికింది. ఏంది ఆ గుండికాయ? చెప్పా, ఆ గుండికాయ ఒకటే, ఓన్లీ వన్. ఏంటది? మోసే గుండె. నా ఇల్లంతటా నమ్మకమైన వాడు. ఇది రెండో అమ్మా క్వాలిటీ, వంటి యోగ్యత లేదా లక్షణం. సినాయి పర్వతం మొట్టమొదటి ఎక్కడానికి ఎందుకు పిలిచావు? అహరోను అన్నాడుగా, ప్రజలేమో అసలు తాగుతున్నావు, కారణం ఏంటి అని అడిగాను నేను దేవుడిని. కారణం ఏంటి? ప్రభు నాకు తెలియచేయాలి. వేజవాడిని 2 రోజులు కూర్చోవలసి వచ్చింది ప్రసంగం కోసం. దేవుడి స్తోత్రం. అవును, అవునండి. నా కాలు ఎటుపోయిందో నాకు తెలియదు, అలాగే కూర్చున్నాను అనుకుంటున్నాను. వచ్చాను దేవుడి యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని నేను ఈ విధంగా దేవుడి యొక్క వ్యాజమాన్ని పొందుకున్నటువంటి అమ్మ, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అనుభవాల ప్రకారంగా 1 by 1 నాకు తెలియజేసిన విషయాలే ఈరోజు నేను తెలియజేస్తున్నాను. అలాగే దేవుడి పిల్లలు ఆలోచించండి. నా ఇల్లంతట్లో ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. ఆలోచించండి. అది బాగా 2 పని త్వరగా ఒకరేమో అదే చూడండి, ఒకటి చూడండి. అపోస్తుల కార్యములు Acts 7th chapter 22 verses. అంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు, 20 నుండి 22 వచనాలు చదవండి. ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు ఆయన. ఆమె నీటిలో నుండి ఇతనిని తీసితినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాడు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీని కొట్టగా చూచెను. అతడు అటు ఇటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అది కొంచెం కదమ్మా, అదొద్దులే. 7వ అధ్యాయము 23 నుండి 25 చదువు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారు మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యొద్దకు కనుక దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఆ దేవుని యొక్క సన్నిధిలో అంత నమ్మకస్తుడని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకొని పిలుచుకుంది. ఇశ్రాయేలు యొక్క సమస్త భారాన్ని వహించబడిన దేవుని పిలిచాడు. కనుక గొడుగులు పడ్డాడు, సడుగులు పడ్డాడు, తిరుగుబాటును పడ్డాడు, అవిధేతను వాటి ద్వారా సహించుకున్నాడు. అన్నిటి ఎందుకు కూడాను గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు. అందుకే వీళ్ళంతలో ఎలాంటి వాడయ్యాడు? నమ్మకమైన వాడిగా. ఎంత గొప్ప సంగతం ఆలోచించండి. నీవు కూడా నీ జీవితంలో దేవుడికి నమ్మకంగా జీవించాలి. నమ్మకత్వం కోల్పోయిన తర్వాత ఎందుకు ఉపయోగపడతావు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. తన స్వజనుల చేత తొలగించబడ్డాడు, అయినా సరే నమ్మకత్వాన్ని దేవుళ్ళ విడిచిపెట్టవాలి. నీ జీవితం కూడా అలాగే ఉండాలి. ఒకరెవరంటే నేను ఒక చేస్తే వింటావా? ఇందులో చంద్రులన్నీ నేను పొగడంతో మాత్రాన ఆ పొగత్వంలో పెట్టాలంతో నేను దేనికి కూడా తెలియలేదు, బ్రతలేదు. నమ్మకత్వాన్ని పట్టుకున్నాడు. ఆ విధంగా ముందుకు సాగాడు. అందుకని దేవుడు చెప్పాడు, అతను పేరుని బట్టి జరుగుతుంటమే కాదు, రెండవది నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఎంత గొప్ప సమతో మీరు ఆలోచించాలి. అంతేకాదు, దేవుడు ఆయనంట వాడికి మోసే గారిని ఒక విమోచించు వాడుగా పిలిచాడంట. రెండోది విడిపించు వాడుగా మోసేని ఏర్పాటు చేసుకున్నాడంట. వారి మీద కొంచెం న్యాయపతిగా ఉండడానికి పిలిచాడంట. అది కూడా కొంచెం చూడండి. దేవుడు మరొకసారి చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఒకటి మోసే గారిని దేవుడు వారిని విడిపించేటువంటి వాడిగా దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే రెండవదిగా వారిని విమోచించే వాడిగా
దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిగా వాళ్ళ మీద కొంత బాధ్యతాయుక్తముగా వారి భావములు భరించి ఒక పరిపాలన న్యాయాధిపతిగా నిర్ణయించాడు. ఈ మూడింటిని బట్టి కూడా దేవుడు అతను ముందుగా సేనాధిపతికి అర్హత ఉన్న వాళ్ళ చూశాడు. చూద్దాం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 30-35 వచనాలు చదవండి అమ్మా త్వరగా. అధికారిగాను తీర్పరినిగాను నన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. దేవుడు స్తోత్రంలో హల్లెలూయా. దేవుడే ఈ విధంగా పంపించాడు. కనుక ఇలాంటి వ్యక్తి కనుక, ఉన్నతమైన వ్యక్తి కనుక, శ్రేష్టమైన వ్యక్తి కనుక, చాలా అధికారంలో ఉన్న వ్యక్తి కనుక, అన్ని విషయంలో చాలా దేవుడి యొక్క ఇచ్చి కనుక నేను ఇప్పుడు వాటిని నేను మొదటిగా చూశాను అని అర్థమైంది. అర్థమైందా? చూశారండి. ఇంకా కొంచెం కింద తప్పాలి 35 కాలం చాలు కనుక ఈ విధంగా అందుకని నేను అతను నేను ఏర్పాటు చేసుకుని మొదటిగా నేను రమ్మని చెప్పాను. ఇక తర్వాత ఏమో అంటున్నాడో తెలుసా? లాగుగా అంటే ధర్మశాస్త్రం ఇచ్చిన వాడు అంత ఆటోమేటిక్ వ్యక్తి అనుకుంటున్నావా? ఏమండి పైగా వినాలి. లాగేవాడు ధర్మశాస్త్రం ఇచ్చిన వాడండి. అందుకని ఈ రోజు నేను మొట్టమొదటిగా ధర్మశాస్త్రం అప్పగించిన వ్యక్తి, జీవవాక్యం ఇచ్చినటువంటి వ్యక్తి. అది కూడా చదువుదా అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 36-38 వచ్చారు. త్వరగా. ఇతడు ఐగుప్తులోను సముద్రములోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్త దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమునందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొని వాడితడే. జీవవాక్యములు చేతపట్టుకొని తెచ్చిన వాడండి. నీకు ఆటోమేటిక్ గా కనపడుతున్నాడు ఆ మోషే అంటే? నేను సామాన్యుడు అనుకుంటున్నావా? నీ కొడుకు లాగను, నీ తమ్ముడు లాగను, నీ అన్న లాగను, నీ ఇరుపడి వాళ్ళను చూస్తున్నావా? ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఇతర మామూలు మనిషి కాదు. ఎవరు చెప్పాలి? జీవవాక్యం చేతపట్టు వచ్చిన వాడండి మోషే అంటే. అందుకనే ఈ రోజున మొట్టమొదటి మోషేకి ప్రిఫరెన్స్ ఇచ్చారు. సేనాధిపతులని ఎంతో గొప్ప అనుభవం. మీరు ఆలోచించండి. టైం ఎంత అవుతుంది? కాబట్టి అవస్థ త్వరగా ముగిస్తారు. ఆ తర్వాత దేవుడు బిడ్డలారా, ఈయన ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తి అంటే అమ్మా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వీళ్ళంతటికీ నమ్మకం అని చెప్పుకున్నాం. అంతేకాదు దేవుడు అంటున్నాడు, అసలు నేను మోషే గారిని ఎంత చప్పగించాడంటే ఆయన ఇచ్చాడంటే అతడు ఎంతో గొప్ప సాత్వికుడు. నాకు ఇందాకేమో ఇల్లంతలో నమ్మకమైన వాడు, ఇప్పుడు సాత్వికుడు అన్నాడు అంటున్నాడు. అది మాట్లాడు, క్షమించండి. సత్యకాండం నంబర్స్ 12th చాప్టర్. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం 3rd verse. త్వరగా. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఇందాక ఇల్లంతటి వారిలో నమ్మకము, ఇప్పుడు భూమి మీద ఉన్నవారంటే దాదాపు 10 మిలియన్లు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వీక్నెస్, హంబుల్నెస్. దేవుని బిడ్డలారా ఆలోచించండి. పయస్ అంటే వ్యక్తిగా ఉన్నవాడని, పేషెంట్ జెంటిల్, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవరు చెప్పాలి? ఎవరు? మోషే. లోకములో ఉన్న భూజనుల్లో అందరూ కంటపడను. మోషే ఎలాంటి వాడంటే మామూలు వ్యక్తి, మిక్కిలి అంటే అంత ఎక్కువైన గొప్పవాడు, సాత్వికుడు అంట. అందుకే నేను మొట్టమొదటిగా అందుకని నా సేనాధిపతి మీద రమ్మన్నాను. యెహోవా నీ పర్వతం ఎత్తదగిన వాడు ఇలాంటి వాడే. అర్థమవుతుందా? ఇలాంటి వాడే. ఆలోచన చేస్తాం. ఇంకొకటి చెప్పేసి గమనించుకున్నాం. మిగిలిన గురించి వాళ్ళతో మాట్లాడుకున్నాం. కనుక దేవుడు బిడ్డలారా ఈ విధంగా దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడు ఆయనను ఇలాగే ఎన్నుకున్నాడు. అంతేకాదు దేవుడు అంటున్నాడు, ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయనను
నేను డైరెక్ట్గా కొంత రెవల్యూషన్ ప్రత్యక్షత కలిగి నేను కొన్నాడు ఆయన. కొన్ని ప్రత్యేకమైన ప్రత్యక్షత కలిగినటువంటి వాడు. రెవల్యూషన్స్, మెనీ రెవల్యూషన్స్, అనేక ప్రత్యక్షత కలిగినటువంటి వాడు మోషే. నీకు ఒక ప్రత్యక్షత కలిగితేనే బట్టలు దించుకుంటాం. జోసెఫ్ అమ్మ, నీకు గొడవ కలిగితేనే బట్టలు దించుకుంటాం. నేను ఎన్ని బట్టలు తీసుకోవాలి? మోషే ఎన్ని బట్టలు తీసుకోవాలి? చెప్పడేమండి, ఒక కళ వస్తేనే ఎగురు పడతాం. వచ్చింది నెరవేరదు పడలేదు, దర్శనం వచ్చింది బ్రహ్మచాత్మేమా అనుకోదు. దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఆలోచించండి ప్రియులారా. అనేకమైన ప్రత్యక్షతలు, గూఢమైన మర్మములు, ముఖాముఖిగా మాట్లాడని మమ్మలు కలిగివాడు నా మోషే. మోషే ఏమనుకుంటున్నా? సంఖ్యాకాండ 12వ అధ్యాయం, సంఖ్యాకాండ 12:6-8. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇంటిని ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అలాంటి వారు కదా ఇతరుల మాట్లాడి ఓ బట్టలు చించుకుంటారు. ఆ చించుకునే ఆయన కాదు ఈయన. అయినా అలాంటి వాడు కాదు. చెప్పు, ఎలాంటి వాడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదు. మామూలు వ్యక్తి అనుకుంటున్నావా? దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతా. అలాంటి వాడి మోషే. ఏమమ్మా మీరేమ్మా ఎందుకు వెరవలేదు? నీకు అన్నం పొన్న అయితే అయ్యాడు కాక, మేము రక్త సంబంధం అయితే అయ్యాడు కాక. ఏమనుకుంటున్నావు? దర్శనం ఇచ్చి ఏం చేస్తున్నాను నేను? మాట్లాడే వ్యక్తిని. అలాంటి వ్యక్తి అయినా చదువు. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ఎప్పుడైనా చూసావా? చూడకుండానే చూసి నేను చూద్దాం. ఏమండి, దేవుని చూడటం అంటే ఏంటనుకున్నారు? మాట అంటున్నా. అసలు దేవుణ్ణి చూసాము అంత మాత్రం చూద్దాం అబద్ధం. ఆలోచించండి పిల్లలు. సస్తా ఉన్నదా? ఆయన నిజంగా చూడండి, ఈయన చంపలా దేవుడు కనుక నిదానించి ఏం చేస్తాడంట? దేవుని చూస్తాడు. ఇంకేమి లక్షణం ఉందో తెలియదు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడు. అది వద్దులే. ఎలాంటి వ్యక్తి మోషే? గూఢ భావములతో మాట్లాడను, ముఖాముఖిగా అన్ని బహుతేటగా మాట్లాడతాను. ఇలాంటి ఉన్న గొప్పతనము, గొప్ప స్థితి కలిగినటువంటి వాడు ఎవరంటే ఆయన మోషే. అందుకని ఈ రోజు నేనేం చేశాను? నా కుమారిని పడిన సందేహాలకు ఇవి అనంతే. నన్ను చంపు పేద కొట్టినట్టే చెప్పాడు దేవుడు. ఇది తచ్చుపుచ్చు లేకుండా నేను అడిగినందుకు నాకు చెప్పింది దేవుడు. ఇలాంటి ఉన్నతమైన వ్యక్తి. ఆలోచించండి. ఇంకొకటితో చెప్పేసి నువ్వు ఒకటి ముగించేస్తా. ఆయన ఆటోగా దగ్గర ఏమండి, పేతురు యోహానులు సూచక్రియలు అద్భుతాలు చేస్తుంటే వీరు విద్య లేని పామరులు అన్నారు. కానీ మోషే గారు మాత్రం అలాంటి వాడు కాదు. మోషే గారు అలాంటి ఆయన కాదు. దేవుడు బిడ్డారు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒకసారి చదువుదాం. అదే అపోస్తల కార్యములోనే చదవాలి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలోనే ఉండాలి. కాదు, ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడని వచ్చామన్నారు చూడండి. ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడని ఒక మాట ఉంటుంది, త్వరగా చూసి చెప్పండి అన్నది. నేను ఆ బైబిల్ తీసుకురాలేక నేను తీసుకొచ్చాను. ఈశ్వరుడు చూడండి. దేవుడికి ఈ యొక్క చిత్రంలో ఏమై ఉన్నాడంటే
ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఎందుకు ఇలా ఆలోచించారు? 22 సరే. మోషే ఆ. ఐగుప్తీయుల సకల విద్యను ఆ. అభ్యసించి ఉమ్. మాటల యందును ఆ. కార్యముల యందును ఆ. ప్రవీణుడై ఉండెను. అందుకే నేను మొట్టమొదటిగా సేనాలు పడుకున్నాను అని చెప్పాను. చూసారా దేవుని బిడ్డలారా? అవును మాటలు ఏంటంటే లోక సంబంధమైనదంటే ఈ బ్రాహ్మణత కాదు. ఒక మాటలో 10 మాటలు వండించడం, ఒక మాట అయితే మేసులు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి నీ ఇష్టం వచ్చింది ఇంకేదో యాడ్ చేసి చెప్పేవి కాదు. ఇది మాట, ఇది లోక సంబంధం. దేవుని యొక్క ఆత్మతోటి రాజుల దగ్గరైనా రావణపుల దగ్గరైనా ఎలాంటి వాళ్ళ దగ్గరైనా మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మాట నేర్పడే దేవుని స్తోత్రం. అలాంటి వాడు దేవుడే కావాలని పంపించేస్తాడు. చూసారండి, అలాంటి వ్యక్తి ఈ రోజున అవును మొట్టమొదట సినాయి పర్వతం ఎక్కడం. ఇదే ఫస్ట్ టైం తన జీవితంలో సినాయి పర్వతం ఎక్కడం. ఆ తర్వాత ఎక్కాను. ఆ తర్వాత 20వ అధ్యాయంకి వచ్చేసరికి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. అప్పుడు మళ్ళీ తర్వాత పిలిచాడు. 2 రాత్రి ప్రభావం తీసుకోండి. ఆ తర్వాత ఆ రాత్రి ప్రభావం కూడా పగిలిపోయిన తర్వాత రెండవసారి కూడాను మళ్ళీ 45 దినాలు ఉపవాసం ఉండి మళ్ళీ కూడా వెళ్ళాడు. దేవుని బిడ్డగా ఫస్ట్ టైం ఆలోచించండి. నీవు కూడా అలాంటి అనుభవాలు పొందాలనుకుంటే ఆ పర్వతం దేవుని పర్వతం ఎక్కడం అంత తేలికైన విషయం కాదు. దీనికి ఒక విషయం జోడించి టాలీ చేసి ముగించేస్తున్నా. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అమ్మ సేనాయి పర్వతం ఎక్కటానికి దాని ఎదురు సమీపించడానికి చాలా బౌండరీస్ అలాగే కండిషన్స్ ఉంటే ఈ ఎక్కటానికి అర్హత కలిగినటువంటి కొన్ని అర్హతలు ఉండాలని జ్ఞాపిస్తే అమ్మ పరలోక రాజ్యంలో సీనాయి నూతన యెరూషలేము మీద ఉన్నటువంటి ఆ సీయోను పర్వతం మీద ఉన్నటువంటి నూతన యెరూషలేము వెళ్ళడానికి ఈ యొక్క పర్వతం ఎక్కడానికి ఎన్ని నియమ నిబంధనలు ఉండాలో ఆలోచించు. ఎన్ని కండిషన్స్ ఉంటాయి నీ జీవితంలో దేవుడి రాజ్యానికి ఆ పర్వతం నువ్వు ఎక్కగలిగితే. అందుకే అంటాడు దావీదు రాసిన కీర్తనలో 15 ఒకసారి చదువుదాం, ఒకసారి రిమైండ్ చేసుకుందాం. చదవాలి. 1 సెకండ్. దావీదు రాసిన కీర్తన 15 మొదటి వచ్చిన సంగతి చూడండి. 15 వచ్చా మొదటి వచ్చిన సంగతి యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అది చూస్తారా, నివసించడం లేదు, ఎక్కడం లేదు. నువ్వు ఎక్కగలిగితే చూస్తా, ఎక్కలేకపోతే నువ్వు ఉండవు. ఎక్కడం అనేది మామూలు విషయం కాదు. ఇశ్రాయేలుకి ఎన్ని నియమ నిబంధనలు పెడితే చిన్నాడు రాకూడదన్నాడు. ఈ యొక్క నూతన యెరూషలేము అని సీయోను పర్వతం మీద ఉన్నటువంటి ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్తాను. ఆ పర్వతం ఎక్కాలి కదా. ఎంత జాగ్రత్తగా నీ జీవితం జీవించాలో, నీ జీవితం ఎంత దేవుని గుంపుగా సొంపుగా ఉండాలో, నీ మాట కానీ నీ స్థితిగతులు కానీ సమస్తం ఎంత దేవునికి యోగ్యతగా ఉండాలో. ప్రతి ఒక్కరోజు కాదు, ప్రార్థనలు ఒకరోజు కాదు, వాక్యాలు ఒకరోజు కాదు. దేవుడి యొక్క చేతిలో పుట్టలు వేయబడి శబ్ద సువర్ణములుగా పుట్టలు రావడానికి చాలా సమయం పడతాం. ఆలోచించండి. వాళ్ళు పూర్లుగా సిద్ధపడిన వారి దేవుడు అక్కడికి ఎత్తబడతారు. అందరూ ఎత్తబడతారన్న నమ్మకం లేదు. యావత్ ప్రపంచంలో ఆల్ డినామినేషన్స్ 10% వెళ్తారని భక్తులు అంటున్నారు. ఆ 10% 10% నీవు అంటావా? 1,00,000 మందిలో కనీసం 2 ముగ్గురు పెడతారో లేదో నమ్మకం లేదంటే పరిస్థితుల్లో చేసిన ఇప్పటి రోజుల్లో అసలు దేవుడి రాజ్యం ఉందని నరకు ఉందని చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారు. తస్మాత్ జాగ్రత్త, ప్రళయం విరుచుకుపడుతూ ఉన్నది. ప్రభుత్వంగా వస్తున్నారు. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో నెరవేరుతున్నాయి. విశ్వ పరిస్థితుల లోకం ఎదుర్కొంటుంది. నైజీరియా క్రైస్తవులను మోస్తున్నది. ఎంత బాధాకరం. యావత్ ప్రపంచంలో క్రైస్తవులు అందబడ్డవారు రోజు రోజుకు అర్థమవుతున్నారు. మన దేశంలో ఎస్పెషల్లీ ఎంత భయంకరమైన పరిస్థితులు. ఇట్టి పరిస్థితులే కాకుండా 666 కూడా వచ్చేసింది.
అనేక దేశాల్లో వేస్తున్నారు. రేపు 30 వచ్చేసే వరకు ప్రపంచం అంతటా అందరు నష్టం లేకపోతే ఈ చేతి మీదనో ఖచ్చితంగా 600 మంది ఉండాలంట. ఒకవేళ నువ్వే వేయించుకోవాల్సి వస్తే వేయించుకుంటావా? అది వేయించుకుంటే ఎంత ప్రమాదాలు నువ్వు జాగ్రత్తస్తున్నా. ఈ భక్తి నీకు చాలదు, ఈ విశ్వాసం నీకు సరిపోదు, ఈ ప్రార్థనకు నీకు సరిపోదు, ఈ వాక్యానికి నీకు సరిపోదు, ఈ సాహసం నీకు సరిపోదు. ఎవరు పెట్టారా? నేను నీవు సమస్తాన్ని త్యజించుకొని నీవేమైనా మర్చిపోయి దేవుడు నువ్వు సాగింది తప్ప దేవుని బిడ్డలు ఆలోచించండి. చివరి దినాలు ప్రభు వస్తున్నారు. నీకు ఆత్మ చేతులు ఎలా ఉంది? ఆ సినాయి పర్వతము, లోకంలో కనిపించే సినాయి పర్వతం దగ్గర రావటానికే అంత నియమ నిబంధనలు ఉంటే అది అసలైన శిశులైన పండుగ రాజ్యం శివుల పట్టుకు మీద కట్టబడిన దానికి నువ్వు ఎక్కాలి అంటే ఎంత కష్టమో అని ఆలోచించుకో. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నీ విశ్వాసం ఎంతగా ఉందో నాకు తెలీదు. ఆలోచించుకో. వాక్యం చాలా విలువైనది, వాక్యం చాలా శ్రేష్టమైనది, వాక్యం చాలా నిన్ను జీవితాన్ని అన్ని విషయంలో చక్కగా అనేక శ్రమల్లో, కష్టాల్లో, నష్టాల్లో, పరిపూర్తలలో తీసుకొచ్చి నేను దేవుని దగ్గర భవిష్యత్తు వినేలాగా లేకపోతే లేవనెత్తేలాగా చేస్తుంది. అలాంటి వాక్యం నీ జీవితంలో అనుభవంలో తెచ్చుకుంటున్నావా? ఆలోచించు. వాక్యం కనుమరుగు వేడు దినాలు వచ్చేస్తున్నాయి. వాక్యం ప్రకటించే దినాలు రాబోతున్నాయి, ఆపేసే దినాలు రాబోతున్నాయి. ఉన్నది కొద్ది సమయమే. ఆలోచించు దేవుని బిడ్డలారా. కనుక దేవుని వాక్యములు దాదాపు ఇప్పుడు నెరవేరిపోతున్నాయి. ఇంకా ఎక్కడో 150 మంది. ఆలోచించండి. ఇప్పుడు చేస్తారు చెల్లిపోతే స్థాయిలు వస్తున్నారు. దాదాపు కాలం సమీపించండి. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తున్నా. సేనాధిపతిని క్షమించండి. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆ ఒలీవల పర్వతం మీద కాళ్ళు పెట్టినప్పుడు అవి 2గా చేస్తాయి. అయితే అది ఇప్పుడే పగుళ్ళు వచ్చేసిందంట. ఒలీవల పర్వతం ఇప్పుడే పగుళ్ళు వచ్చేసిందంట. ఇది ఏం సాదృశ్యం అంటే దేవుని నామని చెప్తున్నాను. 3వ మందిరం కట్టడానికి కూడా ఆగిసి వచ్చేసింది. పడవ వచ్చి పడుతుంది. ఇప్పుడు కృపాకాలం కూడా దాటుకోబోతున్నది. నీ పరిస్థితి ఏమవుతుంది? నీ జీవితం ఏం కాబోతున్నది? ప్రశ్నించుకుందాం. అందరూ ప్రశ్నించుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా వస్తున్నాయి. నీ జీవితం ఏమవుతుంది? ఎత్తబడతావా? విడవబడతావా? విడవబడితే బహుకోవాలి. ఏదేస్తామా? ఎన్నో కష్టంలో నష్టంలో నీ జీవితంలో తెచ్చి చూడవలసినాయి. వచ్చేసింది. అసలు ఆలోచించేసుకోవాలి. మోషే అందుకే అంటాడు, ఏవో దావీదు నౌకలంటే వారి లోకంలో ఉన్నాను, వారి నీతి ద్వారా వాళ్ళు రక్షించబడతారు. ఇదే యెహోవా అంటాడు దేవాది దేవుడు యేసుకేలు కన్నవాడు. కనుక నీ నీతి నిన్ను రక్షిస్తుందా? నీ వాక్యం నిన్ను రక్షించేలాగుందా? నీ సహవాసము నిన్ను రక్షించేలాగా ఉందా? నీ ప్రార్థనము నిన్ను రక్షించి దేవుని దగ్గర తీసుకెళ్ళలాగా ఉందా? నీ యొక్క పాటలు, నీ మాటలు, నీ సమస్తము, నీ వ్యక్తిగత ఆత్మస్థితి దేవునికి ఇష్టకరంగా, ఇంపుగా, సొప్పుగా మార్చబడటానికి యోగ్యత కలిగిన వాళ్ళకి ఉన్నదా? ప్రశ్నించుకో. దేవుని బిడ్డలారా, ప్రభుత్వంగా వస్తున్నారు. ఈ రోజే నేను రమ్మంటే దేవుడు నువ్వు సిద్ధపడి వెళ్ళగలవా? ఆలోచన చేస్తే ఎన్ని ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ఈ స్థితిగతులు ఎన్నో చూస్తున్నావు. ఎవరి దగ్గర అవసరం లేదా? నీ జీవితం దేవునికి ఇష్టకరంగా లేదా? ప్రశ్నించుకుందాం. దేవునికి చెప్తాం. ఏ సమయాన్ని పోగొట్టుకున్నామో, ఎందుకు పోగొట్టుకున్నామో, ఏ విధంగా పోయిందో ఇప్పటికైనా నువ్వు ఒకసారి రియలైజ్ నువ్వు తెలుసుకో. గ్రహించుకో. ప్రభు నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యూ. ఎంతో నేను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడైనా గ్రహించుకుంటావా? గ్రహించుకోండి.
అనుభవం కలిగి ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం జీవించగాక అని అందరూ ప్రార్థన చేయండి. నేను పాట పాడుతూ ఉంటాను, నేను ప్రార్థన చేసుకోవాల్సిన అని చెప్తున్నాను. అదే అదే